ఉన్నాడు. అలాగనే ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరం ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఎవరైతే జీర్ణించుకుంటారో వారి శరీరానికి ఎలాంటి రోగం ఉంది. ఎందుకంటే ఆయన శరీరంలో రోగాలు లేవు కనుక, ఆయన శరీరంలో స్వస్థత ఉంది కనుక, ఆయన యొక్క దేహంతో ఎంతమందిని ముట్టినా అంతమందికి అద్భుతాలు జరిగినాయి కనుక, అద్భుత కార్యాలు జరిగినాయి కనుక, అద్భుతంగా దీవించబడ్డారు కనుక, గుడ్డితనం లేకుండా వక్రతనం లేకుండా అనేకులు మంచి మార్గాల్లో నడిపించబడ్డారు కనుక, ఆయన వెంబడించిన వారు చక్కగా, సంతోషంగా, ఆనందంగా, తేటగా, తెల్లగా, మహిమకరంగా నడిపించబడ్డారు కనుక, అలా నడిపించబడుతున్నటువంటి ఆ నడక ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన శరీరాన్ని తినటం వల్ల, ఆయన శరీరమే కాదు ఆయన రక్తం కూడా భుజించటం వల్ల, ఆయన రక్తం ఎవరైతే భుజిస్తారో ఆ రక్తంలో ఏమి క్వాలిటీ ఉందో మనకు తెలియపరుస్తున్న దేవుడు. అది ఎలా తెలియపరుస్తుందో తెలుసా? ఈ భూమి ఉంది, ఈ సూర్యుడు ఉన్నాడు, ఈ యొక్క సూర్యుడే కాదు, ఈ యొక్క గాలి ఉంది, ఈ నీరు ఉంది. వీటిని చూడండి, ఆయన కలగజేసినటువంటి ఆయన మహిమను, ఆయన మంచితనాన్ని మనకు తెలియపరచబడుతుంది. ఎలా తెలియపరచబడుతుందో తెలుసా? ఈ భూమి ఉంది, ఈ భూమి ప్రతి వ్యక్తిని మోస్తుంది. ఎలాంటి పాపినైనా సరే, ఎలాంటి దుర్మార్గునైనా, ఎలాంటి రాక్షసులైనా, ఎలాంటి చిరతపులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి సింహాలైనా ఒక శరీరం కలబడి తిని ఎంత భయంకరమైన పాపిష్టినైనా కింద డొల్లాడి ఎగ్రే అని చెప్పనని ఎంత హేళన చేయబడుతున్నటువంటి వారిని కూడా హేళన చేయకుండా ఈ భూమి అందరినీ పారాయించుకుంటుందన్నమాట. అంటే ఈ భూమి అందరిని ప్రేమిస్తుందన్నమాట. అంటే ఇది దేవుడు కలగజేసినటువంటి దానికే అంత ఉందంటే ఇంకా ఆయనకి ఎంత ఉంటుందండి. హల్లెలూయా. అలాగనే గాలి ఉంది. గాలి పిచ్చివాడికి, మంచివాడికి, చెడ్డవారికి, మంచివారికి, ఎలాంటి వ్యక్తికైనా సరే, దొంగలకైనా, మోసగాళ్ళకైనా, కుట్ర వాళ్ళకైనా, వ్యభిచారులకైనా, ఎలాంటి రాజకీయ నాయకులకైనా, ఎలాంటి దుండగులు, రౌడీలు, మనుషులు చంపి భయంకరంగా చేసేటటువంటి వారికి కూడా ఆ గాలి విసురుతూ వారిని కూడా బ్రతికిస్తుంది. ఆ మనసు మనకు రావాలి. శరీరమును ఈ రక్తం తాగినప్పుడు అందరినీ భరిస్తుంది. నువ్వు మంచోడి కదా, నువ్వు మంచిదాని కాదు, నువ్వు చెడ్డదానివే, నువ్వు అట్టాటోడివి, నువ్వు ఇట్టాటోడివి, నువ్వు వేస్ట్, నీతో నాకు లాభం లేదు, ఇట్లాంటి మనసు దయ్యపు మనసు. ఆ మనసు కాదు. ఈ గాలికి ఎలాంటి మనసు ఉందో, ఈ భూమికి ఎలాంటి మనసు ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లకు ఎలాంటి మనసు ఉందో, నీటికి ఎలాంటి మనసు ఉందో, సూర్యుడికి ఎలాంటి మనసు ఉందో, ఈ మనసు మనందరికి ఉండాలి. అందుకనే ఆయన భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలను, నీటిని, గాలిని అన్నిటిని సృజించాడు. ఇవన్నీ ఏమని వివరిస్తున్నాయంటే మా మంచితనం చూడండి ఓ మనుషుల్లారా అని చెప్పానంట. మా మంచితనాన్ని చూడండి ఓ మనుషుల్లారా, మాలో ఉన్నటువంటి క్వాలిటీ ఇంకా కొన్ని వేల రెట్లు యేసయ్యలో ఉన్నది అని చెప్పని ఇవన్నీ చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి మనసు మనకు రావాలి. ఆ శరీరం తిన్నాక అట్టి మనసు రావాలి ఆయన యొక్క రక్తం తాగినప్పుడు. ఎందుకంటే అది దేవుని మనసు కనుక ఆ మనసు కలిగిన వాళ్ళే రేపు దేవుని బిడ్డలు. ఆ బిడ్డలే రేపు దేవునితో కలిసి ఉంటారు. అదే దేవునితో సహవాసం. ఇట్టి మాటలు దేవుడు దీవించి మన హృదయాల్లో వచ్చి అట్టి మాటలతో ఆదరించబడి ఈ మనసుతో మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయనతో సహవాసంగా ఉంటుగాక. ఆమేన్.